అందరికీ శుభోదయం. విజయసాయిరెడ్డి గారు న్యూస్ పేపరు ఛానల్లో పెడతారట. ఈయన ఈ మాట అనడం మొదటిసారి కాదు, రెండోసారి. 2022లో కూడా ఒకసారి ఈ ప్రకటన చేశాడు, చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పుడు బహుశా ఈనాడు మీద కోపంతో అనుకుంటాను, రామోజీరావు కంటే పెద్ద న్యూస్ పేపరు ఛానల్ నేను పెడతాను, వీళ్ళ సంగతి చూస్తాను అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే ఎందువల్లనో అప్పుడు మరి ఆ పేపరు ఆ ఛానల్ రాలా. ఆ తర్వాత ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారట. ఎందుకు పెడతా అన్నాడు? తన మీదే ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు విశాఖపట్నంలో భూదందాలకు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణలని ఆయా పత్రికల్లో ఛానల్లో వేశారు. వాటి మీద కోపంతో పత్రికా ఛానల్ పెడతానన్నాడు. అంటే పత్రికలు, ఛానల్స్, మీడియా సంస్థలు పెట్టేది ఎందుకంటే వ్యక్తిగతంగా మన ప్రయోజనాలు లేక మన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అన్నమాట. ఇప్పుడు తాజాగా అందరికీ తెలుసు ఈ అక్రమ సంబంధం వ్యవహారం, ఆరోపణలు, దాని మీద గత 2-3 రోజులుగా చాలా పరిణామాలు జరిగినాయి. వాటికి సమాధానం చెప్పడానికి విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టినప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలు ఖండించవచ్చు, అవి నిజం కాదు అని చెప్పడానికి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే వాటిని కూడా విలేకరుల ముందు ప్రవేశపెట్టవచ్చు. అదే ఆయన హక్కు. అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసింది ఏమిటి అంటే, ఏ పత్రికలైతే ఆయన మీద వార్తలు రాసినాయో, ఏ ఛానల్ అయితే ఆయన మీద కథనాలు ప్రచురించినాయో, చూపించినాయో, వాళ్ళ యజమానుల మీద, ఆ ఛానళ్లలో యాంకర్ల మీద భూత పురాణం విప్పటం, అరే ఒరే అని చెప్పి సంబోధించటం, అందరినీ వాడు వీడు అని చెప్పి ఎదురుగా ఉన్న విలేకరులను కూడా ఆయన సంబోధించటం. అందులో 2 విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు, తీవ్రంగా అన్సెటిల్ అయ్యాడు ఆయన మీద వచ్చిన ఆరోపణలతోటి. అయితే ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా ఎక్కడ ఈ ఆరోపణలు ఎందుకు అబద్ధం అనే విషయాన్ని చెప్పటానికి ఆయన సిద్ధపడలా. దానికి బదులుగా కౌంటర్ అటాక్ చేయడానికే ఎక్కువ టైం పెట్టాడు. ఈ మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే బహుశా ఈయన మీద వచ్చిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంది అని అనుకుంటారు. నిన్ననే మరొక పరిణామం ఏం జరిగింది? ఆ శాంతి అనేటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణమో, ఆమె భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన విజయసాయిరెడ్డి మీద మరిన్ని ఆరోపణలు చేశాడు. నిజానికి నేను గతంలో చెప్పినట్టుగా ఇందులో ఇల్లీగల్ ఎఫైర్ అనేది ఒక అంశం. ఈ ఇల్లీగల్ ఎఫైర్ అనే అంశం ఆ ముగ్గురికి సంబంధించింది. అందులో ఉన్న ఏకైక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక పబ్లిక్ ఫిగరు, ఒక పబ్లిక్ పర్సనాలిటీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అందులోనూ పెద్దల సభలో సభ్యుడు, అంటే రాజ్యసభలో సభ్యుడు, దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. సో ఇన్ని రకాలుగా అతను ప్రముఖుడు కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, అతని మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ ఆరోపణలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన, జవాబు చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. ఆ రకంగా హీ యాక్చువల్లీ ఓస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ద పబ్లిక్. ఈ ఇల్లీగల్ అఫైర్ మాట నిజమా కాదా, ఒక చట్టాలను చేసేటువంటి వ్యవస్థలో భాగం అయి ఉండి ఈ రకంగా ఈయన చేశాడు అనే ఆరోపణలు వస్తే ఆరోపణలో అబద్ధాలను, ఎందుకు అబద్ధాలో వాటికి సంబంధించిన ఆధారాలను చూపటమో ఏదో చేయాలి ఆయన. అవేమీ చేయకుండా ఎదురుగా అసభ్యకరమైన భాషతో తిట్టడం మొదలుపెట్టాడు అవతల వాళ్ళని. దాన్ని బట్టి ఆయన వీక్నెస్ మనకు బయటపడుతుంది ఒకటి. రెండవది, నిన్న శాంతి హస్బెండ్ మదన్ మోహన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన అన్ఇంటెండెడ్గా అయి ఉంటుంది బహుశా కొన్ని ఆరోపణలు చేశాడు, కొన్ని విషయాలు బయటకు వెల్లడించాడు. ఏమిటి ఆ విషయాలు? విజయసాయిరెడ్డి గారు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెప్పాడు తన భార్యకి. అవన్నీ కూడా ముడుపులు లేక అవినీతి డబ్బు. అంటే అధికారిక హోదాలో శాంతి అనే ఆవిడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా విశాఖపట్నంలో చేసినటువంటి కొన్ని పనులకి బదులుగా విజయసాయిరెడ్డి ఈ డబ్బు ఇచ్చాడు. ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం పక్కన పెట్టండి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజాధనానికి సంబంధించింది, అధికార దుర్వినియోగానికి సంబంధించింది. దాని మీద సమాధానం చెప్పాలి, అవేమీ చెప్పలేదు. 1,60,00,000 రూపాయలు నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాడు భర్త మదన్ మోహన్. 1,60,00,000 రూపాయలు ఒక అసిస్టెంట్ కమిషనర్కి విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఏ పర్పస్ కోసం ఇచ్చాడు, అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయాల గురించి మాట్లాడాలి అసలు ఆ ప్రెస్ మీట్లో. ఇవన్నీ మాట్లాడకుండా నేను న్యూస్ పేపర్ పెడతాను, నేను ఛానల్ పెడతాను, వాళ్ళ సంగతి చూస్తాను అంటాడు. అంటే ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళు ఒక ఛానల్, న్యూస్ పేపర్ పెడితే చాలన్నమాట. అంతేకాని వాళ్ళు ప్రజలకు జవాబుదారీ కాదు, వ్యవస్థకి జవాబుదారీ కాదు. విజయసాయిరెడ్డి నిన్న ఆ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిన మాటలు, వాడిన భాష చూస్తే ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి, రాజకీయ సంస్కృతి ఎస్పెషల్లీ అనే విషయం అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇంత దిగజారుడు మొదలైంది.
నిన్న ఆయన మాట్లాడిన మాటలు భాష చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు, ఇనెలిజిబుల్, ఆయన డిస్క్వాలిఫై చేయాలి యాక్చువల్గా. దురదృష్టవశాత్తు మనకు అటువంటి చట్టాలు లేవు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశాలకి విజయసాయి రెడ్డి ఆ ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాలా. అది ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటి ముఖ్యమైన అంశాలు? ఒకటి, ఒక ఉద్యోగినితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు ఈయన, తద్వారా ఒక బిడ్డను కూడా పుట్టించాడు అని భర్త ఆరోపించాడు. దానికి సంబంధించి సరైన సమాధానాలు ఆయన చెప్పలేదు ఒకటి. రెండవది, ఆ అధికారినితోటి కొన్ని పనులు చేయించుకొని భారీ ఎత్తున డబ్బులు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ భర్త చేశాడు. ఈ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఇవ్వాలి. వీటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆయన ఎవరిని ఎన్ని తిట్టినా కూడా వాటిని ప్రజలు నమ్మరు. ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడంటే, గతంలో నేను చెప్పినట్టు పేపరు ఛానల్ పెడతానని ప్రకటించాను, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు అప్పట్లో, కానీ ఈసారి ఆయన మాట కూడా వినను నేను అన్నాడు. అసలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈయన కొంచెం దూరం పెట్టాడా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈయన ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెడితే సాక్షి పత్రికలో అది ఎక్కడో 10వ పేజీలో ఒక సింగిల్ కాలం వచ్చింది, చూడొచ్చు స్క్రీన్ మీద మీరు. దాన్ని బట్టే విజయసాయి రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మడం లేదు అనే మాట అర్థమవుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందువల్లనే ఏదో తప్పనిసరిగా ఒక సింగిల్ కాలం 10వ పేజీలో వేశారు తప్ప, మామూలు రోజుల్లో అయితే ఫ్రంట్ పేజీలో భారీ ఎత్తున బాక్స్ కట్టి వేసేవాళ్ళు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు. ఎస్పెషల్లీ వేరే ఛానల్స్ వాళ్ళని, వేరే న్యూస్ పేపర్ యజమానుల్ని, ఆయన తిట్టిన బండబూతుల్ని చాలా ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో ప్రచురించేవాళ్ళు. ఆ పని చేయలా ఈసారి. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది చాలా ఎంబరాసింగ్ సిట్యువేషను, చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మొత్తం వ్యవహారం. అందువల్ల కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఆ రకంగా చూసినప్పుడు విజయసాయి రెడ్డి రాబోయే రోజుల్లో ఇంకా ఒంటరి అవుతాడు. ఎందుకంటే నిన్న అతను మాట్లాడిన ప్రెస్ మీట్లో ఇంకొక మాట అన్నాడు, మా పార్టీ వాళ్లే కొంతమంది చేశారు ఈ పని అని కూడా అన్నాడు. తన మీద దుష్ప్రచారం చేశారు అన్నాడు. ఎవరు? ఈయన పార్టీ వాళ్ళు ఎవరు చేస్తారు? ఈయనకి పోటీ ఉంది ఎవరితోటి అంటే, గతంలో సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే పరోక్షంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. సో ఆ రకంగా చూసినా కూడా విదిన్ ద పార్టీ కూడా ఆయనకి మద్దతు లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సో విజయసాయిరెడ్డి గారు అన్ని రకాలుగా భ్రష్టు పట్టాడు. వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో భ్రష్టు పట్టాడు, రాజకీయంగా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి భ్రష్టు పట్టాడు. చివరికి ప్రెస్ మీట్ పెట్టి అత్యంత దారుణమైన, జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాష వాడి తన స్థాయిని గట్టర్ లెవెల్కి దించుకున్నాడు. కులాల పేర్లు కూడా అయితే మాట్లాడాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అంతా ఈ కమ్మ పత్రికలు, కమ్మ ఛానల్స్ వాళ్ళే నా మీద అటాక్ చేస్తున్నారు అనే మాట మాట్లాడితే, దానికి కూడా అతని పార్టీలో నుంచే కొంచెం పుష్ బ్యాక్ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. ఎస్ రాజీవ్ కృష్ణ అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పనిచేశాడు. గోదావరి జిల్లాలో అందరికీ తెలిసిన పెండ్యాల కృష్ణబాబు, గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు ఆయన. వారి అల్లుడైన ఎస్ రాజీవ్ కృష్ణ గారు, ఆయన ఒక ట్వీట్ చేశాడు, విజయసాయి రెడ్డి గారు మీరు, అంటే ఇంగ్లీష్లో ఉన్నది ఈ ట్వీట్ ఏంటంటే, మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడారు, అట్లా మాట్లాడడం ఉచితం కాదు. ఎందుకంటే ఈ పార్టీలో మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నాం, ఈ కులం వాళ్ళు ఎవరు మా పార్టీలో ఉండొద్దని చెప్తున్నారా మీరు? తద్వారా మీరు వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం చేయడం లేదా? ఆలోచించుకోండి అని చెప్పి మర్యాదగానే ఆయన రాశాడు. సో ఆ రకంగాను అతనికి విదిన్ ద పార్టీ వ్యతిరేకత ఎదురవుతోంది. విజయసాయిరెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ పాపాలన్నీ పండితే పక్వానికి వస్తే ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఆ పరిస్థితి ఇవాళ విజయసాయిరెడ్డికి ఏర్పడింది.